సార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా పర్యావరణం మీద ఎప్పుడు ఆయన ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. దాని పరిరక్షణకు ఆయనకంటూ ఒక ప్రత్యేక దృష్టి సారించడం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు అలాగే ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ మీద ఆయన దృష్టి సారించడం, జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యంగా కొన్ని యాక్టివిటీస్ అయితే చేపట్టనున్నట్లుగా తెలుస్తుంది. సో అడవుల్లో నిఘా పెంచడం కానివ్వండి, ఇంకా అక్రమ వేటగాళ్ల సమస్యలు, వీటన్నిటి మీద దృష్టి సారించారు. సో ఈ యాక్టివిటీస్ ఇలా జరిగితే భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉండొచ్చు, ఎటువంటి ఫలితాలను ఇస్తాయి? అంటే పర్యావరణ మంత్రిగా అటవీ పర్యావరణం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తున్నారు డిప్యూటీ సీఎంగా. బట్ ఆయనకి కొంత పర్యావరణం అంటే కొంత అమితమైన ఆసక్తి అనేది ఒక ఆడపులి మృతదేహం పైన ఉప ముఖ్యమంత్రి స్పందించారు. ఎందుకంటే అడవులను కాపాడడం అంటే కేవలం చెట్లని మనం అందరూ ఏమంటారు, చెట్లు నరికేవద్దు, జీవ వైవిధ్యం దెబ్బతింటుందంటే జీవ వైవిధ్యం దెబ్బతినకుండా ఉండటానికి చెట్లు నరకడమే కాదు, జీవ వైవిధ్యం కాపాడటానికి ఆ జీవ వైవిధ్యంలో భాగంగా కీలకమైన జంతువులు అవి కూడా బతకాలి. ఎందుకు ప్రతి సంవత్సరం టైగర్ సెన్సస్ చేస్తారు, ఎందుకు ప్రతి సంవత్సరం లైన్ మిగతా జాతులు సెన్సస్ చేస్తారు? ఎందుకంటే అవి ఉండాల్సిన రీతిలో ఉండాలి. ఉండడం వల్ల జీవ వైవిధ్యం అనేది కంటిన్యూ అవుతుంది. అవి తగ్గుతుండడం అనేది ఆందోళన కలిగించే అంశాలను ఎందుకు మాట్లాడుకుంటాం? మనకి జనరల్ గా మనం చూసేది టైగర్ అంటే అది మనల్ని అటాక్ చేస్తుంది, చంపేస్తుందనే. కానీ అడవుల్లో టైగర్స్ ఉండాలి, అడవుల్లో సింహాలు ఉండాలి. ఈ జీవ వైవిధ్యం కంటిన్యూ అవడానికి దేని స్థితి దానికి ఉండాలి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే కొంత సీరియస్ గా తీసుకుంటున్నారు. మనం చూస్తే ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఒక ఆడపులి మరణించింది. అయితే పవన్ కళ్యాణ్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు డివిజన్లో రాచర్ల బీట్లో అయితే ఈ ఆడపులి మృతదేహం లభించింది. పవన్ కళ్యాణ్ దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సాధారణ ఘటన కాదు, మొత్తం పర్యావరణ వ్యవస్థకే ఇది నష్టం కలిగించేదంటూ ప్రస్తావిస్తున్నారు. అలాగే అసలు ఈ ఆడపులి ఎలా మరణించింది, అనారోగ్యంతో మరణించిందా లేక సహజ మరణమా, విషప్రయోగం ఏమైనా జరిగిందా, వేటగాళ్ళ దుశ్చర్య, ఇంకేమైనా మానవ ప్రమేయం ఉందా, ఈ అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అంటే ఒక శాఖగా ఒక బాధ్యతగా ఆయన ఫెయిల్ అవుతున్నారు, అందరూ బాధ్యతగా పనిచేయాలి అన్న ఒక ఇండికేషన్ కూడా ఇందులో మనకు కనిపిస్తోంది. లేటెస్ట్ గా మనం చూస్తే కుంకి ఏనుగులు చూసాం. అవి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా చిత్తూరు జిల్లా, అలాగే ఉత్తరాంధ్రలో మన్యం పార్వతీపురం, ఈ రెండు జిల్లాల్లో ఏనుగులు పడితే ఎక్కువగా ఉంది. ఈ ఏనుగులు మిగతా రాష్ట్రాల సరిహద్దులు దాటి రావటము, పంట పొలాలని ధ్వంసం చేయటం, తర్వాత మనుషులపై దాడికి పాల్పడటం, అలాగే ఈ గుంపు నుంచి కొన్ని ఏనుగులు తప్పిపోయి గందరగోళం సృష్టించడం, ఇవన్నీ పెద్ద సమస్యగా మారిపోయింది. అందుకు పవన్ కళ్యాణ్ అటవీ పర్యావరణ బాధ్యతలు తీసిన తర్వాత ఒకటి దీన్ని ఎట్లా నివారించాలి, ఎలా అలర్ట్ చేయాలి, అవి వాటిని సరైన మార్గంలో వాటిని ఎట్లా చూపించాలి, వీటితో పాటు మనకి తెలిసి మొన్న వీటిని అంటే ఇలాంటి గుంపులకి ఒక కొంత ఎదుర్కొనేటట్టు, ఇలాంటి గుంపులకి ఒక లైన్అప్ చేసేటట్టుగా ఏనుగుల్ని మొన్న తెచ్చారు, కుంకి ఏనుగుల్ని. ఈ కుంకి ఏనుగుల్ని ఏం చేశారంటే ఈ ప్రాంతాలకు ఇచ్చారు, వాడు కొంత లైన్అప్ చేశారు. మా అమరావతిలో అంటే విజయవాడలో డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయానికి వాటి తెస్తే ఆయన అరటిపండు అన్ని తినిపించడం అన్ని చేశారు. వాటిని ఆయా ప్రాంతాలకు కూడా తరలించారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల కిందట ఈ మన్యం పార్వతీపురంలో పర్యటించినప్పుడు ఈ సమస్య పైన డిస్కస్ చేసిన తర్వాత ఆయన ఇనిషియేటివ్ తీసుకుని ఇప్పుడు ఈ కుంకి ఏనుగుల్ని రెండింటిని తీసుకొచ్చి వాటిని ట్రైన్అప్ చేసి పంపించి అక్కడ గుచ్చిమిలో వీటికి ఒక ప్రత్యేక క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. గుచ్చిమి ఒక విలేజ్ లో ఇక్కడ నుంచి ఏదైనా బెడదుంటే వెంటనే వీటిని ప్రయోగించేలా చేస్తున్నారు. ఒక రకంగా వెంటనే ఆ శాఖ మంత్రిగా ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవటం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంటే. దాంట్లో భాగంగానే ఈ పులులకు సంబంధించి, అంటే పులి అంటే అడవికి రాజు మాత్రమే కాదు, ఒక అడవి ఆరోగ్యంగా ఉందా లేదని చెప్పే ఒక ముఖ్యమైన సూచికగా పర్యావరణవేత్తలు మాట్లాడుతుంటారు. పులులు బతికితే అడవి బతికినట్టు అంటారు. చాలా మంది మన ఊళ్ళలో కూడా మన పెద్దలు గట్ట ఏమంటారు, కాకులు కనిపించట్లేదు అంటే నశించిపోతూ, తేనెటీగలు, పిచ్చుకలు ఇవన్నీ కనిపించకపోయేసరికి ఇది ప్రళయం అని అంటాం. మనకు మీకు గుర్తుందో లేదో, హైదరాబాద్ లో కూడా చాలా చోట్ల ఇలాంటివి కనిపించకుండా పోయే ఒక సందర్భంలో, కొన్ని ప్రాంతాల్లో లేవు. ఎప్పుడైతే కరోనా వచ్చిన తర్వాత కొంత పొల్యూషన్ అంత తగ్గింది, కొంత అయిన తర్వాత అక్కడక్కడ మళ్ళీ కొంత పక్షులు రావడం స్టార్ట్ అయింది. అంటే పొల్యూషన్ వీటి ఇంపాక్ట్ పక్షుల పైన, ఆ జాతుల పైన ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మనం చూసాం. వీటన్నిటిని కూడా ఒక పాఠాలుగా పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఈ పవన్ కళ్యాణ్ ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారని మనం అనుకోవాలి. అయితే దానికి లింక్ పెడుతున్నాను అనుకోవద్దు. కానీ ఈ రోజే పవన్ కళ్యాణ్ సతీమణి అన్న కొనిదెల, ఆమె కూడా పర్యావరణ హితమైన ప్రేమ ఉంది. సేమ్ భర్త పవన్ కళ్యాణ్ లాగే మేము అందరం కూడా పర్యావరణ ప్రేమికులను ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఆమె ఇప్పటికే రష్యాలో జన్మించినప్పటికీ భారతీయ సంస్కృతి అంటే ఎంతో గౌరవిస్తారు. ఇప్పుడు హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఒక ఏషియా ఏనుగు,
ఒక రాయల్ బెంగాల్ టైగర్ ను దత్తత తీసుకున్నారు. వాటి ఆహారము, వైద్య సేవలు, నిర్వహణ ఖర్చులకు స్వయంగా నేనే భరిస్తానని ఆమె ముందుకొచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ విశాఖపట్నం జూలో జిరాఫీలను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు అన్నా కొనుదెల కూడా అదే మార్గంలో నడవడం అనేది రియల్లీ ఎప్రిషియేటెడ్. ఏదేమైనా మనం చూస్తే 1 by 1 ఒక పులి మరణాన్ని అంత సీరియస్ గా ఒక మినిస్టర్ తీసుకోవటం, అలాగే ఏనుగుల సమస్యను గుర్తించి కుంకి ఏనుగుల్ని తెప్పించి ఆయా ప్రాంతాల్లో పెట్టడం, అలాగే జూల్లో జంతువుల్ని దత్తత తీసుకోవటం, ఇవన్నీ కూడా మంచిదే. పర్యావరణం అనేది నిలబడాలి భవిష్యత్ తరాలకి. ఆ పర్యావరణం బాగుంటే అంతా బాగుంటుంది. పర్యావరణం నాశనం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో ఇంకా ప్రపంచం నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా ఎప్రిషియేట్ చేయదగింది. అంటే ఇక్కడ జీవ వైవిధ్యం మీద మాత్రమే కాకుండా అటవీ ప్రాంత సమీపంలో ఉన్న గ్రామాల ప్రజల మీద కూడా ఆయన దృష్టి సారిస్తూ ఇటు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రావడం. అవును. సో ఓవరాల్ గా పవన్ ప్రయత్నాలు ఈ పర్యావరణ పరిరక్షణ, వైవిధ్యం కాపాడే విషయంలో ఆయన వ్యూని మీరు ఎలా ప్రస్తావిస్తారు? అంటే వ్యూ ఏమీ లేదు. అంటే ఒక పొలిటీషియన్ కి ఖచ్చితంగా ఒక వ్యూ అనేది ఉండాలి. సరే, ఆయన స్వతహాగా ఆయన ఒక విలక్షణ వ్యక్తి పవన్ కళ్యాణ్. సరే, కొన్ని మైనస్లు ఉండొచ్చు, కొన్ని ప్లస్లు ఉండొచ్చు. కానీ మంత్రిగా ఏం చేస్తున్నారు అనేది అత్యంత కీలకమైంది. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు అటవీ ప్రాంతంలో అటవీ శాఖ మంత్రిగా ఉండడమే కాకుండా ఆయన అద్భుతంగా గొప్ప ఇంటర్లింక్డ్ శాఖలు తీసుకున్నారు. పంచాయతీరాజ్ ఇవన్నీ. మనకి పంచాయతీరాజ్ శాఖ అంటే జనరల్ గానే కనిపిస్తుంది. మనకి మండల కేంద్రాల్లో, తర్వాత రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పంచాయతీరాజ్ కార్యాలయం, పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయం, ఏఈ కార్యాలయం అంటే ఏంటి అన్నట్టు కనిపిస్తుంది. కానీ పంచాయతీరాజ్ అనేది గ్రామాల అభివృద్ధి, గ్రామాల మౌలిక సదుపాయాలు అత్యంత కీలకమైంది. గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, అందులో ఇప్పుడు అటవీ పర్యావరణం. ఈ మధ్యకాలంలో చాలా మంది చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అటవీ మంత్రి అయిన తర్వాత ఈ అటవీ అంటే ఎప్పటికీ రోడ్డు మార్గం లేని చాలా గ్రామాలకు రోడ్లుని ఆయన బాధ్యతగా తీసుకున్నారు. మంచిదే కదా, ఒక నాయకుడు అలాగ ఆలోచించడాన్ని మనం స్వాగతించాలి. కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తీరుని నేనే కొన్ని సందర్భాలు తప్పుపట్టిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఒక మంత్రిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా ఇచ్చిన బాధ్యతల విషయంలో ప్రజలకి చేయాలి నేను అన్న ఒక గుడ్ కాన్సెన్స్, అది ఏదైతే ఉందో, ఆ మోటివ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మనం ఎప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత చాలా గిరిజన గ్రామాలకు రోడ్లు వేశారు. డోలీ అన్నది మనం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. ఎవరికి పురిటి నొప్పులు వచ్చినా, ఎవరికి అనారోగ్యమైన ఒక డోలీ పట్టుకుని వాళ్ళు నదులు దాటి వచ్చే వాతావరణం అది ఇప్పుడు తగ్గిందంటున్నారు 50%. అంటే మంచిదే కదా, గిరిపుత్రుల ముఖాల్లో ఆనందము, వాళ్ళకి ఏదో మంచి చేస్తున్నారు అనేది మంచిదే కదా. అందుకు ఇవన్నింటిని మాత్రం మనం ఒక రాజకీయ నాయకుడిగా ఆయన తీసుకుంటున్నవి, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక భారతదేశ పౌరుడిగా ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక ఇనిషియేటివ్గా చేస్తున్న మాత్రం మనం ఎప్రిషియేట్ చేయాలి.